నమస్తే అండి. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం 6వ అధ్యాయం స్నాన పుష్ప అర్చన విధానాలు. అంటే స్వామిని ఏ పుష్పాలతో పూజిస్తే ఏం ఫలితం, ఎలా అర్చన చేయాలి అనే దాని గురించి ఈ అధ్యాయం. వశిష్ఠ మహాముని ఈ విధముగా చెప్పుచున్నాడు. ఓ జనక మహారాజా వినుము. కార్తీక మాసమందు భక్తితో మాసమందయు శ్రీహరిని కస్తూరితోనూ గంధముతోనూ, కార్తీక మాసమందు భక్తితో మాసమంతయు హరికి కస్తూరితోనూ గంధముతోనూ పంచామృతములతోనూ అభిషేకము చేయించువారు 10,000 అశ్వమేధ యాగ ఫలములను పొంది తుదకు పరమపదమును పొందుదురు. కార్తీక మాసమందు సాయంకాలమందు హరి సన్నిధిలో దీపదానము ఆచరించువారు విష్ణులోకమును పొందెదరు. కార్తీక మాసమందు దీపదానమును చేసిన వారు జ్ఞానమును పొంది విష్ణులోకమును పొందెదరు. కార్తీక మాసమందు పత్తిని చక్కగా ధూళి లేకుండా విడదీసి వత్తిని చేసి బియ్యపు పిండితో కానీ గోధుమ పిండితో కానీ పాత్రను చేసి గోఘృతము అనగా ఆవు నెయ్యిని పోసి వత్తిని తడిపి వెలిగించి మంచి బ్రాహ్మణుని పూజించి దానముగా ఇవ్వవలెను. ఇట్లు మాసమంతయు చేసి అంతమందు వెండితో పాత్రను చేయించి బంగారంతో వత్తిని చేయించి బియ్యపు పిండిలో మధ్యగా ఉంచి పూజించి నివేదించి తరువాత బ్రాహ్మణ భోజనము గావించి అటు పిమ్మట తాను స్వయముగా ఈ కింది మంత్రమును చెప్పుచూ దీపదానము చేయవలెను. సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంపత్ సుఖావహం దీపదానం ప్రదస్యామి శాంతిరస్తు సదా మమ. అనగా నేను చేసే ఈ దీపదానము సర్వసంపత్ ప్రదాయకమై నేను ఎప్పుడూ ఈ దీపదానమును చేయుచున్నాను కనుక నాకు నిరంతరం శాంతి కలుగుగాక అని దీని అర్థము. ఓ రాజా, ఈ ప్రకారముగా స్త్రీ గాని పురుషుడు కాని కార్తీక మాసమందు ఆచరించిన ఎడల అనంతమైన ఫలితమును పొందును. దీపదాత విద్యను పొందును. దీపదాత శాస్త్ర శ్రవణ ఫలమును పొందును. దీపదాత ఆయుష్యును పొందును. దీపదాత స్వర్గమును పొందును. కార్తీక దీపదానము వలన మనోవాక్కాయముల చేత చేయబడిన జ్ఞాన అజ్ఞాన కృతపాపములన్నీ నశించును. ఓ రాజా, ఈ విషయమందు ఒక పురాతన కథ కలదు, దానిని చెప్పుచున్నాను వినుము. పూర్వకాలమందు ద్రావిడ దేశమందు సుతబంధు విహీనమైన ఒక స్త్రీ కలదు. ఆ స్త్రీ నిత్యము భిక్షాన్నము భుజించేది. ఎప్పుడూ దూషితాన్నమే భుజించేది కానీ పరిశుద్ధమైన అన్నమును తినేది కాదు. నిత్యం ధనం పుచ్చుకొని పరులకు వంట కుట్టు పని మొదలైన పనులు చేయుచుండెడిది. అమ్మకము కొనుటయు కూడా చేసేది. ఇట్లు భుజించగా ఎక్కువ ద్రవ్యమును సంపాదించినది. ఆ స్త్రీ విష్ణు పాదారవిందమును ధ్యానించలేదు, హరికథను వినలేదు, పుణ్యతీర్థములకు వెళ్ళలేదు, ఏ రోజు స్వామికి చేతులెత్తి నమస్కరించలేదు. అనేక వ్యాపారముల చేత చాలా ద్రవ్యము సంపాదించినది, కానీ తాను తినలేదు, పరులకు పెట్టలేదు. ఇట్లు అజ్ఞాన సముద్రములో మునిగి ఉన్న ఆమె ఇంటికి దైవయోగము వలన శ్రీరంగమునకు వెళ్ళవలెననే కోరిక గల ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి, అయ్యో, ఈమె అన్యాయముగా నరకముల పాలగును కదా అని అనుకొని ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఇప్పుడు నేను చెప్పెడి మాటలను నీవు విని బాగా ఆలోచించుకో. ఈ దేహము సుఖదుఖములతో నిండినది. చర్మము మాంసము ఎముకలతో కూడినది. దుఃఖమునకు నిలయము. భూమి ఆకాశము వాయువు అగ్ని జలము అను పంచభూతములతో కూడి ఉన్నది. దేహము నశించును కాని పంచభూతములు గృహోపరి భాగమందుండిన వర్ష బిందువుల వలె వేరువేరుగా వెళ్ళిపోవును. ఈ దేహము నీటి మీద నురుగు వలె నశించును. ఈ దేహము నిత్యము కాదు. ఇట్టి దేహమును సత్యమని నమ్మి ఉన్నావు. ఇది అగ్నిలో పడిన మిడత వలె నశించును. కాబట్టి మోహమును వీడుము. దేవుని సత్యునిగాను సమస్త భూతముల యందు దయగలవానిగాను గుర్తెరుంగుము. హరిపాదములను ధ్యానించుము. కోరికను దురాగ్రహము, భయము అనగా అంతర్మథనము, లోభము అనగా వ్యయచింత,
మోహము అనగా మమతా చింతలు, వీటిని విడిచిపెట్టుము. ద్రవ్యాన్ని సంపాదించాలనే ఆశను వదిలిపెట్టుము. నిశ్చలమైన భక్తితో శ్రీహరి పాదార విందములను ధ్యానము చేయుము. కార్తీక మాసమందు ప్రాతస్నానము ఆచరించుము. విష్ణు ప్రీతిగా దానము చేయుము. అట్లు చేసిన ఎడల అనేక జన్మముల పాపములు నశించును అని చెప్పుటకు ఎటువంటి సందేహము లేదు అని చెప్పి బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళెను. తరువాత ఆ మాటలు నమ్మి ఆశ్చర్యము చెంది చేసిన పాపములకు పశ్చాత్తాపపడి ఆమె కార్తీక వ్రతము ఆరంభించెను. సూర్యోదయ సమయమున శీతోదక స్నానము, హరిపూజ, తర్వాత దీపదానము, పిమ్మట పురాణ శ్రవణము, ఈ ప్రకారముగా కార్తీక మాసము 9 రోజులు చేసి చివరకు బ్రాహ్మణ భోజన సమారాధన చేసెను. తర్వాత కొంతకాలమునకు మృతి చెందెను. తర్వాత విమానమెక్కి ఆమె శాశ్వత స్వర్గభోగ సౌఖ్యములను ఆనందించెను. కాబట్టి కార్తీక మాసమందు అన్నిటికంటే దీపదానము అధిక పుణ్యకర్మము. కార్తీక దీపదానము తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలనన్నింటినీ నశింపచేయును అని ఇట్లు పూర్వమందు ఈశ్వరుడు పలికెను. రాజా, ఈ రహస్యమును నేను నీకు చెప్పితిని. దీనిని విన్నవారు జన్మ సంసార బంధములను తెంచుకొని విష్ణుపద ప్రాప్తులగుదురు. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమునందలి 6వ అధ్యాయం 6వ రోజు పారాయణం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు.